డీటెయిల్స్ చూస్తే సిఐడి ఏడీజీ రవిశంకర్ అయ్యర్ను టీడీపీ నేత వర్లరామయ్య కలిశారు. తిరుపతి పద్మావతి అతిథి గృహంలో రవిశంకర్ని కలిసి పరకామణి చోరీ అంశంపై ఫిర్యాదు చేశారు. పరకామణి కేసులో దోషులను ఎవరిని వదలకూడదని విజ్ఞప్తి చేశారు. రవికుమార్ అక్రమంగా సంపాదించిన ఆస్తులు అన్నీ టీటీడీకి తిరిగి అప్పజెప్పాలని సిఐడి ఏడీజీని వర్లరామయ్య కోరారు. పరకామణి చోరీ భూమనకు తెలియకుండానే జరిగిందా అని ప్రశ్నించారు. భూమన బయటకు రావడానికి భయపడుతున్నాడని, వైవి సుబ్బారెడ్డి ప్రధాన సూత్రధారి అని అన్నారు. ఇక పరకామణిలో ఎవరి వాటా ఎంత అని వైవి సుబ్బారెడ్డికి తెలుసన్నారు. ధర్మారెడ్డి ఎంత సంపాదించాడో అని, కుటుంబ సభ్యుల ఆస్తులు వెలుకు తీయాలి అని అన్నారు. తెలుగుదేశం పార్టీ బృందం అంతా కూడా మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము ఆయనకి. 27 పాయింట్స్ మీద గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి ఆదేశాల మేరకు పోలీసు వ్యవస్థలో మీ స్థాయి అంటే అడిషనల్ డీజీపీ స్థాయి అధికారితో స్వామివారి పరకామణి దొంగతనం కేసు దర్యాప్తు చేయించటం చాలా మంచి పరిణామం. మా ఈ అభ్యర్థన పత్రానికి ప్రాధాన్యతనిచ్చి కూలంకషంగా దర్యాప్తు చేయించి బాధ్యులు ఎంతటి వారైనా శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి ఔన్నత్యాన్ని కాపాడవలసిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతున్నామని చివరిలో మా అభ్యర్థన పెట్టాం. ఇక్కడ మాకేం లేదు అంటే భూమన కరుణాకర్ రెడ్డికి తెలియకుండా జరిగిందండి ఇది. ఈ దొంగతనం ఆయన హయాంలోనే నిరాటంకంగా జరిగింది. ఎన్ని రోజుల నుంచి జరిగిందో ఆయనకే తెలియాలి. ఎంత కొట్టేశారో ఆయనగా దర్యాప్తు చేసిన పోలీసు అతనికి తెలియదు. అతను అమాయక జీవి, అతనికి తెలియదు. ఆ రోజు దొరికిన వరకే పెట్టి ఊరుకున్నాడు. లేదండి, ఎంతకాలం నుంచి కొట్టేస్తున్నాడు, ఎంత కొట్టేశాడు, ఎవరి వాటా ఎంతెంత అవన్నీ తెలిసింది వైవి సుబ్బారెడ్డికి.